హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సుజన హ్యాపీ హోమ్. శివరాత్రి రోజు మా ఊర్లో జరిగిన తిరునాళ ఈరోజు ఈ వీడియోలో షేర్ చేస్తున్నా. ఇదైతే నైట్ అనమాట. శివరాత్రి రోజు మార్నింగ్ వీడియో కావాలనుకుంటే లాస్ట్ వీడియో పోస్ట్ చేశాను, దానికి కంటిన్యూషన్ వీడియో ఈ వీడియో. ఆ వీడియో చూడండి, ఇది కూడా అర్థమవుతుందన్నమాట. సో ఇదైతే నైట్ క్రౌడ్ ఎలా ఉంది ఏంటి అనేది చూపిస్తాను పదండి. ఇక్కడ రెండు రకాల షాపింగ్స్ ఉంటాయి. ఒకటి పిల్లలకి సంబంధించినవి, వాళ్ళకు కావాల్సిన బొమ్మలు, టెడ్డీ బేర్స్, ఇంకా రకరకాల టాయ్స్ అవన్నీ ఉంటాయి అన్నమాట. ఇంకా రెండో రకం షాపింగ్ ఏంటి అంటే ఇంట్లో డెకరేషన్కి యూజ్ చేసేవి, ఇంకా ఇంట్లో మనం వాడుకునే టీ కప్పులు, ప్లేట్స్, చిన్న స్నాక్స్ ప్లేట్స్, టిఫిన్ ప్లేట్స్, ఇలాంటివి కొంచెం వెరైటీగా కొంచెం డెకరేటివ్ ఐటమ్స్ ఎక్కువగా ఈ టైంలో పెడుతూ ఉంటారనమాట. రకరకాల జాడీలు, టీ కప్స్, వెరైటీస్ ఇక్కడ ఈ తిరునాళ్ళకి స్పెషల్గా వస్తూ ఉంటాయి. ఎందుకంటే పిల్లలకి షాపింగ్ లేని వాళ్ళు ఎక్కువగా ఇవి డెకరేషన్ ఐటమ్స్ ఇవే కొంటూ ఉంటారు. అంటే గత 2-3 సంవత్సరాల నుంచి చూసుకుంటే ఈ ఇయర్ మాత్రం ఫుల్ క్రౌడ్ ఉంది. మార్నింగ్ అలాగే ఉండింది, నైట్ కూడా అలాగే ఉండింది, ఫుల్ ఉందన్నమాట. ఇంకా టెంపుల్కి వెళ్దాం అనుకునే పరిస్థితి అయితే అస్సలు లేదనమాట. వెళ్ళిన వాళ్ళు 2-3 అవర్స్ అట్లా లైన్లో నుంచొని వచ్చారు. సో ఇప్పుడైతే మార్నింగ్ నెక్స్ట్ డే శివరాత్రి తర్వాత నెక్స్ట్ డేనే మా ఊర్లో ఏమైనా కొనుక్కోవాలనుకుంటే కొనుక్కుంటూ ఉంటామన్నమాట. ఎందుకంటే నైట్ ఒక 10-20 రూపాయలు రేట్ ఎక్కువ ఉంటుంది, మార్నింగ్ వచ్చేసరికి తక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఈ చెప్పులే ఎగ్జాంపుల్, నైట్ అయితే నేను 150కి కొన్నాను, ఇప్పుడైతే 130కి అమ్ముతున్నారు. సర్లే అని తలా ఒక జత తీసుకున్నాము. నిహారిగా జోయిత నేను. మార్నింగ్ రేట్ తక్కువ ఉంటాయి కానీ అంటే నైట్ ఉన్నన్ని ఎక్కువగా ఉండవు అనమాట. వేరే ఊర్ల నుంచి వచ్చిన వాళ్ళు నైటే తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు కదా. సో మార్నింగ్కి కొంచెం రేట్ తక్కువ ఉంటాయని మాకు కావాల్సిన అయితే మార్నింగ్ కొనుక్కుంటూ ఉంటాము. ఇక్కడ అవి ఇవి అని కాదు, అన్ని ఐటమ్స్ అవైలబుల్లో ఉంటాయి.
మామూలుగా ఎంతో ఫ్రీగా ఉండే ఈ టెంపుల్ శివరాత్రి రోజు అయితే అస్సలు దర్శనం చేసుకోవడానికి వీలవ్వదనమాట. ఫుల్ క్రౌడ్ ఉండే, ఇంకా 2-3 అవర్స్ వెయిట్ చేసే అంత ఓపిక లేక, ఎందుకంటే నేను శివరాత్రి రోజు ఫాస్టింగ్ కాబట్టి అంటే కంటిన్యూస్గా నిలబడి ఉంటే ఎనర్జీ లెవెల్స్ తక్కువైపోతూ ఉంటాయి. అందుకోసం ఆ రోజు కాకుండా ఆ రోజు పక్కనే ఉన్న శివాలయానికి వెళ్ళి ఆ నెక్స్ట్ డే మార్నింగ్ 12కి వచ్చినప్పటికీ ఫుల్ ఉంది, రష్గా ఉందన్నమాట. మొత్తానికి ఈరోజైనా టెంపుల్కి వెళ్ళాలని ఇప్పుడైతే వచ్చానన్నమాట. మా ఊర్లో ఉండేవాళ్ళు ఏంటి అంటే శివరాత్రి రోజే మాకు వీలవ్వదు కాబట్టి ఆ రోజు ఎర్లీ మార్నింగ్ అవర్స్లో అయినా లేకపోతే నెక్స్ట్ వీక్స్లో ఎక్కువగా వెళ్తూ ఉంటారనమాట. బయట వాళ్ళకి ఎక్కువగా అవకాశం ఇస్తూ ఉంటారు. మేము ఈ ఊర్లోనే ఉంటాం కాబట్టి తర్వాత ఎప్పుడైనా వీలు చేసుకొని వెళ్దామని శివరాత్రి రోజు మాత్రం చాలా మ్యాక్సిమం తక్కువ అనమాట ఈ టెంపుల్కి వెళ్ళేది. ఎర్లీ మార్నింగ్లో చాలామంది వెళ్తూ ఉంటారు లోకల్ వాళ్ళు. సో లోపలైతే ఆల్రెడీ చూపించాను ఈ వీడియో, అంటే లోపల ఎలా ఉంటుంది, ఈ టెంపుల్ విశిష్టత ఏంటి అనేది లాస్ట్ వీడియోలో చూపించాను. మీకు వీలైతే నచ్చితే చూడాలనుకుంటే ఆ వీడియో చూడండి. ఈ టెంపుల్కి ఉన్న హిస్టారికల్గా ఉన్న కొంచెం చరిత్ర మొత్తం మెయిన్ ఈ టెంపుల్ విశిష్టత ఏంటి అంటే పాములు తేళ్ళు ఏవైనా కుడితే ఇక్కడ నయమవుతుంది. ముఖ్యంగా బెల్లం ప్రసాదంగా ఉంటుంది. ఇక్కడ సమాధిని తాకిచ్చిన ఇసుక అనేది మనం తీసుకెళ్ళి మన చుట్టుపక్కల జల్లుకుంటే అక్కడ పాములు అవి ఇవి రావంట. అంతేకాకుండా ఏవైనా చర్మ వ్యాధులు, పొడలు అవి వస్తూ ఉంటాయి కదా, ఇక్కడికి వచ్చి అంటే సమాధి చుట్టూ తిరిగి వెళ్తూ ఉంటారు. దాని వెనుక ఉన్న స్టోరీలు ఏంటి అవన్నీ తెలుసుకోవాలనుకుంటే లాస్ట్ వీడియో ఖచ్చితంగా చూడండి. ఆ వీడియో చూస్తే ఈ టెంపుల్కి ఉన్న విశిష్టత ఏంటనేది మీకు అర్థమవుతుంది. ఇంతే, లోపల నుంచి దర్శనం అయితే అయిపోయింది, బయటకైతే వచ్చేస్తున్నాం. అందరి ఊర్లో శివరాత్రి అంటే ఆ రోజు నైట్కి అలాగే ఉంటుంది. మా ఊర్లో మాత్రం నెక్స్ట్ డే సాయంత్రం దాకా శివరాత్రి సంబరాలు జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడైతే మేమైతే బయటకు వచ్చేసాము. ఇక్కడ చాలామంది వచ్చి నైట్ నిద్ర చేస్తూ ఉంటారు. ఇంకా ఇక్కడ అన్నీ అవైలబుల్ ఉంటాయి, బాత్రూమ్స్ అన్నీ అవైలబుల్ ఉంటాయి. ఈరోజు కూడా ఈ టెంపుల్ దగ్గర అయితే అన్నదానం అయితే జరుగుతుంది. ఇంతే ఈరోజు ఈ వీడియో అయితే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇక్కడైతే అన్నదానం జరుగుతుంది ప్రజెంట్. ఇంతే ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో. నచ్చితే లైక్, షేర్ అండ్ కామెంట్. మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్. థ్యాంక్ యూ ఫర్